హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మీ శ్రీనివాస్ లాగ్స్. ఇవాళ నేను ఇక్కడ ఒక పని చేస్తున్నా చూడండి. మీకు అందరికీ గుర్తుండే ఉంటుంది, ఈ స్పైడర్ ప్లాంట్ పక్కనే ఎండిపోయిన తీగ కనిపిస్తుంది చూడండి మీకు. ఆ తీగ అదే తీగ వచ్చి తీగ కాదు, మామూలుగా అది చెట్టు, కంద చెట్టు ఉండేదన్నమాట. కాంపౌండ్ కూడా ఎత్తు ఉండేది. ఇంకా అది ఎండిపోతే ఇంకా తీద్దామని అలాగే పోస్ట్పోన్ అవుతుందన్నమాట. ఈరోజు తీద్దామనేసి, అంటే నిన్న ఈవినింగ్ అనమాట. మా సర్వెంట్ వచ్చి కాంపౌండ్ అంతా కడుగుతుంది, ఇల్లు తుడిచేసి. ఇంక ఈ లోపల ఫాస్ట్గా తీద్దామని నేను మా బాబు ఇద్దరం కుస్తీలు పడి ఎలాగో దాన్ని కష్టాలు తీసాం చూడండి. చూస్తుంది పట్టుకో ఇదిరా ఇయ్య గడ్డలు చిన్న చిన్నవి వచ్చినాయే. నువ్వు భుజంలో పెట్టుకుంటావు. ఇది నేను లాగుతా ఉంది చిన్న చిన్న అదే పెట్టు. ఉన్నా ఇంకా అది ఇరిగిపోయిందే. అది కూడా అది కాదు, అది కదా, అది గొప్పమ్మ అది. అది పెద్దది కదా, అది తెస్తా పెద్ద కడ్డి. అదే తీతి లోపలికి ఇక్కడ నుంచి చాలా పెద్దది ఉంటుంది నాకు తెలిసి. ఓరే ఇరిగిపోతున్నాయి అన్నీ, తీసేలే తీసి. అదే ఉండి ఒక సెకండ్ ఆగు. లేస్ నడుకొని ఆ పక్కన గోడ పక్కన పెట్టుకోండి. ఇట్లా నెట్టు దాన్ని ఆడబెట్టి పక్కన పెట్టు. రామక్క పెద్దది చాలా డ్యామేజ్ చేసినాం మనము. ఇంత పెట్టినాను కందగడ్డ రామక్క, ఎంత పెద్దది వచ్చింది చూడు. అంతా మేము కొట్టి పాపం దాన్ని డ్యామేజ్ చేసినాం అంతా. పెట్టాడు బుట్టలో పెట్టు. ఇది ఇది మట్ట వేసేసి ఇట్లా చేసినావు రామక్క తెచ్చేటప్పుడు. అవును తింటారు పాపం, ఇదంతా దెబ్బతినింది. దీనికి ఒక తీగ ఉండదు, కూర చేసుకుంటారు కూర. ఇంకా ఇక్కడ తీసినటువంటి బేబీ స్పైడర్ ప్లాంట్ అప్పుడెప్పుడో నాటినా కదా, దాన్ని రూట్స్ చూడండి, అవి కూడా స్వీట్ పొటాటో లాగా ఎంతలా ఉన్నాయో. దాన్ని మళ్ళీ అదే ప్లేస్లో నాటేసాను అనమాట నీట్గా. దాని పక్కన ఉండేది అనమాట ఇది కంద చెట్టు. అది ఇంతకుముందు మీకు చాలాసార్లు నేను పూజ చేసుకున్నప్పుడు అక్కడ హైట్గా చెట్టు ఉండేది. ఇంకా సీజన్ అయిపోయింది, బాగా గడ్డ ఫామ్ అయిపోయింది. చూసారు కదా ఎంత పెద్ద గడ్డ వచ్చిందో. ఇప్పుడు దాన్ని అంతా నేను నీట్గా ట్యాప్ కింద పెట్టి కడిగేసాను. ఇంకా ఏమైనా వచ్చి మా పన్నామ ఇల్లు అంతా కాంపౌండ్ మొత్తం ఇల్లు తుడిచేసింది, బయట కడుగుతుంది అనమాట. ఇదిగోండి నేను ఈ కందగడ్డ అంతా ట్యాప్ కింద పెట్టి శుభ్రంగా ఇలా కడిగేసాను. చాలా పెద్దది ఊరిందండి. దానిపైన ఉండే పిలకలన్నీ మేము కడ్డీతో అలా ఇలా కలిపాము కదా. ఆ కదిపినప్పుడల్లా ఒక్కొక్క పెద్ద పిలకల్లాగా స్టార్ట్ అయ్యింటాయి కదా, అవన్నీ ఊడొచ్చేసాయి, చిన్న పిలకలు. అవి మళ్ళీ మనము నాటుకుంటే ఇదిగోండి దానిపైన ఇవన్నీ అనమాట పిలకలు, చిన్న గడ్డలు. ఇవి మళ్ళీ నాటుకుంటే మనకు మళ్ళీ పెద్ద గడ్డలు. అక్కడ ప్లేస్ లేదు, కొంచెం ప్లేస్లోనే అంత పెద్ద గడ్డ పోతుంది చూడండి. అయితే కడ్డీ తగిలి అక్కడక్కడ డ్యామేజ్ కూడా అయింది, చీలిపోయింది కొంచెం పీసెస్గా కూడా. మొత్తం మీద ఈరోజు ఈ గంకారం చేసామన్నమాట. అంటే థర్స్డే ఈవినింగ్ ఇచ్చేసాము. ఇంకా మేమంతా క్లీన్ చేశాక నేను ఇంకా నెక్స్ట్ ఈరోజు శుక్రవారం కదా అనేసి ఇంకా ముగ్గులు అవి వేసేసుకుందాము కాస్త ఆరిన తర్వాత అని ఇవన్నీ ఎత్తి పెట్టేసుకొని రెడీ అవుతున్నా రేపటి కోసమని. ఇదిగోండి ఇక ముగ్గు వేస్తాను అనమాట. కమలాలు వచ్చే విధంగా మధ్యలో ఇలా ఒక చిన్న ఫ్లవర్ వచ్చే విధంగా ఒక ముగ్గు వేశాను. మార్నింగ్కు మళ్ళీ హడావిడి అయిపోతుంది కదా అనేసి పొద్దున్నే అంటే అన్ని పనులు కుదరవు.
ఇప్పుడంతా కడిగేసింది కాబట్టి ఇప్పుడేమో ఉన్నాయి కొంచెం ఇంకెవరు తొక్కేవాళ్ళు ఎవరు లేరు మా ఇంట్లో. అందువల్ల ఇలా వేసేస్తా. ఒక్కోసారి అర్లీ మార్నింగ్ లేసి వేస్తాను అనమాట. ఇంకా ఇక్కడ కొంచెం కడప ముగ్గు అనమాట. చిన్నగా ఒక లోటస్ వేసి అలా వేసి కొంచెం రంగులు అద్దాను. మంచి కలగా ఉందండి. ప్రతిసారి మీకు షేర్ చేస్తాను కదా ఫ్రైడే ముగ్గులని, అవి అనమాట. ఇంక కనకాంబరాలు కాకడాలని మా పని ఆమె నిన్న ఈవినింగ్ అంతా కడిగేసిన తర్వాత ఆ కనకాంబరాలన్నీ కోసి ఇంది. సరే తీసుకెళ్ళు అంటే వద్దు నేను అల్లుకోలేనంటే ఇంకా తన కోసమని అల్లి ఆమె కూడా ఇప్పుడు మార్నింగ్ ఈరోజు ఫ్రైడే వచ్చింది కదా పొద్దున్నే తనకు కొన్ని ఇచ్చానమాట. తీసుకొని నువ్వు కొన్ని తీసుకెళ్ళి రామక్క అని తనకి కొన్ని సీజన్తో కట్ చేసి ఇచ్చానమాట. ఈరోజు ఇంకా ఫ్రైడే నాకు పూజ పని చాలా పనులు ఉన్నాయని చెప్పేసి బ్రేక్ఫాస్ట్ ఇంకా అవ్వలేదు అనేసి ఒక 20 రూపీస్ డబ్బులు టిఫిన్ చేయనప్పుడు ఎప్పుడైనా డబ్బులు ఇస్తానమాట. కొన్ని ఫ్లవర్స్ ఇచ్చాను, తన బ్యాగులో పెట్టేశాను అనమాట. తను ఇంకా వాష్ ఏరియాలో గిన్నెలు కడిగేసాక క్లీన్ చేస్తుంది కదా, ఆ పని చేసుకుంటుంది. ఇంకా నాది రొటీన్ అనమాట. ఫ్లవర్స్ అన్నీ కోసుకోవడము, ఈ పూజకన్నీ రెడీ చేసుకోవడము. పొద్దున్నే అంతా ఈ ఫ్లవర్స్ అన్నీ కోసేసుకుంటున్నాను. ఈ శంఖ పూలు అలాగే మందారాలు అవన్నీ ఉన్నాయి కదా, మీకు అందరికీ తెలుసు. ఇవంతా ఈ ఏరియా కూడా కొంచెం ఇదంతా కటింగ్ చేయాలండి. అవన్నీ పెరిగిపోయాయి కానీ కనకాంబరాలకి అవి నీడగా ఉంది కదా అని అలాగే ఉంచామన్నమాట. ఎండలు ఎక్కువ ఉన్నాయి కదా. ఇదిగోండి శంఖ పూలు 2 వచ్చాయి. ఇంకా మందారాలు అనమాట. అన్ని రకాల మందారాలు కోస్తున్నా. ఈ ఏరియాలో మాకు ఇది ఆగ్నేయం అనమాట. కానీ ఇక్కడ మధుమాలతి ఎత్తియకుండా వల్ల అక్కడ అంత నీడ ఉంటుందండి. చెట్లన్నీ బాగా అక్కడ అన్ని క్రోటన్స్ అవన్నీ అలా పెట్టేస్తారనమాట ఎండ ఎక్కువ వచ్చినప్పుడు. ఇది వీధి వైపు ముగ్గు వేసాను. ఇక్కడ గడప దగ్గర కొన్ని పూలు అవి పెట్టేసి తులసమ్మకు కృష్ణయ్యకి కూడా పూలు పెట్టేసుకొని పూజ చేసుకొని మళ్ళీ లోపలికి వెళ్ళి పూజ చేసుకున్నాను అనమాట. ఈ గడప దగ్గర ఈరోజు అన్నీ మొత్తం మాపులతోనే పూజ అనమాట. బయట షాప్లో పూలు తెచ్చుకోలేదు. ఇదిగోండి ఇవన్నీ కూడా ఈరోజు మా గార్డెన్లో ఫ్లవర్స్, అన్ని రకాల ఫ్లవర్స్. కాస్త పసుపు కుంకాలు తెచ్చుకొని గడప దగ్గర అలాగే తులసమ్మకు అంత పూజించి పూజ చేసుకొని తీసుకెళ్తున్నా. ఈరోజు పొద్దునే లేచి మొత్తము మంచి క్లాత్ తీసుకొని తడిబట్టతో మొత్తం కృష్ణయ్యను తులసమ్మను అంతా కూడా శుభ్రం చేశానండి. మాకు ఫ్రెష్గా నీట్గా ఉందన్నమాట. ఇప్పుడు కొంచెము కాలం కదా, డస్ట్ స్టార్ట్ అవుతుంది అనేసి మనం ఎలాగో తులసి కోట అంతా కడుగుతాను కదా, అలాగే ఈ గోడకు ఉండేటువంటి కృష్ణయ్య గోదాదేవి అంతా కూడా మంచిగా కడిగేసాను. ఇంకా కాస్త దీపం వెలిగించేసి ఊదిబత్తులు తిప్పేసుకొని నమస్కారం చేసుకొని తులసమ్మకు కొన్ని నీళ్ళు పోసుకొని ఇదిగోండి ఇక్కడ ఒక చిన్న లోటస్ ముగ్గు వేశాను తులసమ్మ దగ్గర. ఇది కూడా లోటస్లతో వచ్చినది అనమాట. ఇంకా ఇక్కడ పూజ అనమాట. పూజ గదిలో తెచ్చిన పూలన్నీ ఇలా సర్దేసుకొని ఈరోజు ఫ్రూట్స్ పెట్టనమాట. ఒక జామ పండు, ఒక యాపిల్ పండు పెట్టి ధూపం దీపం నైవేద్యం సమర్పయామి, పుష్పం ఫలం పత్రం సమర్పయామి అలా చేసేసుకున్నాం అనమాట. ఇంక ఈరోజు ఫ్రైడే కదా, పన్నీర్ ఫ్రై అలాగే వంకాయ ఫ్రై, ఇంకా కాస్త పప్పు అనమాట. ఇది ఏం పప్పు అనేది మీకు రేపు షేర్ చేస్తాను. చాలా టేస్టీగా బాగా వచ్చిందండి. ఇదంతా మా లంచ్ అనమాట. ఈరోజే షేర్ చేయాలంటే చాలా లెంగ్త్ అయిపోతుంది. రేపు నేను చేసినటువంటి ఈ కర్రీస్ ఏమేమి చేశాను, ఎలా చేశాను అనేది రేపు మీకు వీడియోలో షేర్ చేస్తాను. ఇంతేనండి ఈరోజు వీడియో. థ్యాంక్ యూ, కీప్ వాచింగ్. ఇది చాలా టేస్టీగా కుదిరింది పప్పు, అలాగే వంకాయ తాలింపు, అలాగే పన్నీర్ ఫ్రై. వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ, కీప్ వాచింగ్. బై బై.